ఎందుకంటూ పెడుతున్నారన్నా? పొలం ఎందుకంటూ పెడుతున్నారు? ఎక్కడ నరేసిన ఓకే ఏది ఏం వరి? ఇది మన తెలంగాణ సోనా మొత్తంలో ఇలా ఏ ఆఫీసర్ వచ్చి అడిగింది లేదు. ఏ అయితే ఇలా మండల మత్తుకున్నారు లీడర్లు. ఏదన్నా మంచిగా అయితేనే వచ్చి చిప్పలపల్లి మంచిగా ఉన్నదని అంటారు. కానీ ఇలా లీడర్ ఒక్కడచ్చి కూడా నీ చేన తొవ్వలనే ఉన్నది. అయ్యో లోపల కూడా లేదు. నాకు పోయేటప్పుడు రాంగ్ కనబడుతుంది. కానీ ఏ లీడర్ కూడా వచ్చి నన్ను అడిగింది లేదు, పరామర్శించలేదు. ఇక నేను ఏం చేయాలి నాటు పెట్టకపోతే? ఇప్పుడు టీఆర్ఎస్ కండం పట్టుకొని నేను 4 ఇళ్ళకి చెప్పిన టీఆర్ఎస్కి ఓట్లేయమని చిప్పలపల్లి. ఇవాళ నువ్వు ఒక్క అధికారి రాలే, ఒక్క నాయకుడు రాలే, నన్ను అడగలేడు. దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు నష్టపోయింది నేను. మీకు కనబడతలేదా అంట పెట్టినా? ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇటను ఇలా దొరకు కాలు మక్కే పోయించారు. ఎందుకు? రైతులు ముఖ్యమంత్రి ఆదుకుంటుంది కదా. ముఖ్యమంత్రి ఇటుని ఇలా కేటీఆర్ ఇటును ఆయన ఆ బావకేం అది ఇచ్చిండు, దొరకేం అది ఇచ్చిండు. మరి తిరుచులకేమి ఇచ్చిండే? మరి తిరుచుల మేము వేయలేదా? ఆయన ఎత్తుకున్నాం, జైలుకు వచ్చాము రామారావుకు. ఇవాళ ఒక్కనాడు కూడా మేము ఒక్కనాడు కూడా వచ్చి మమ్మల్ని ఎట్టున్నామని అడగలేదు, ఏం చేయలేదు. ఒక ఆఫీసర్ వచ్చి అడిగేది లేదు. రైతు బాధ ఏంటంటే మీకు అర్థం కాదు. మీ టీఆర్ఎస్ నాయకులకి అర్థం కాదు. ఏమైతే ఎవరన్నా ఒక్క నిమిషం ఒక ఆఫీసర్ అంటాడు. ఒక్క నిమిషం ఎకరం నరేసిన ఇటను తెలంగాణ సోనా ఇవాళ ఒక్క ఆఫీసర్ రాలే. ఇవాళ మండలం మాట్లాడితే ఈయన గోపన్న అంటాడు, సుల్లన్న అంటాడు, మొడ్డన్న అంటాడు. ఒక్క నా కొడుకు వచ్చింది ఇవాళ అడిగింది లేదు తెలియదు. కానీ నాయకులంతా రైతు రాదంటున్నారు కదా. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా రైతు అంటాడు ఎట్టున్నాడు? రాజు అనేటోడు మంట ఎందుకు పెట్టుకుంటాడు? రైతు బంధు రైతుల సకాలంలో ఎరువులు కూడా సప్లై చేస్తున్నట్టు కదా నాయకులు, ప్రభుత్వాలు. పంటని 6 నెలలు ఆరగాలం చేసి అడ్జాటి పెట్టుకుంటున్నాం. ఏ పీకతి మోటార్తో వచ్చిందా పంటనే? రైతు కన్నీరు. చాలు ఇక కేసీఆర్కు దండము. ఇక కేటీఆర్ అని ఇక్కడ పెట్టిండు కొడుకును. ఇది తెలురు చాలు. ఇప్పటివరకు ఎంత పంట వెళ్ళింది? 40 క్వింటాలు. 40 క్వింటాలు. ఇప్పుడు ఎంత వెళ్తుంది? ఇప్పుడు మొత్తం అటు పెడుతుంది. రైతు కష్టం. ఏ దేశం ఇది? తెలంగాణ సోనా. కేసీఆర్ చెప్పిన పంటనేనా? కేసీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామం. రైతు ఆవేదన, నిరంతరం కష్టపడ్డ రైతున్న ఆవేదన. టీఆర్ఎస్ నాయకులకి ఇది చెంపపెట్టు కావాలి.